హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మహీ బ్లాగ్. ఇది రోజ్బెర్రీ ప్లాంట్ చూడండి ఎంత బుషిగా వచ్చిందో. చిన్న ప్లాంట్ తెచ్చుకున్న నర్సరీలోంచి నేను ఆల్రెడీ ఒకసారి కటింగ్ చేశాను, మళ్ళీ పెరిగింది. ఇదేంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఒక వాటర్ తయారు చేస్తాను. దానికోసము ఇప్పుడు కట్ చేసుకుందాము. కొంచెము ఇలా టిప్స్ పైన కట్ చేస్తే మళ్ళీ స్టెమ్స్ వస్తాయి, బుషిగా కూడా వస్తుంది. ఒక గుప్పెడు చేసుకుందాం రండి. ఒక కప్పు వాటర్ పోసుకుందాం. ఒక ఫుల్ కప్పు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో రోజ్మెరీ లీవ్స్ని కొంచెం మంచి కడుక్కొని కొంచెం డ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes ఉంచేసి వాటర్ బాయిల్డ్ అయ్యే టైం వచ్చాక సిమ్ చేసి 15 minutes ఉంచుకోవాలి. బాయిల్డ్ అవుతున్నాయి, ఒక 10 minutes అవుతుంది. ఇప్పటికి ఇంకొక 5 minutes అయితే సరిపోతుంది. రోజ్మెరీ ప్లాంట్స్ ఇప్పుడు అన్ని నర్సరీలలో దొరుకుతున్నాయండి. రేటు కూడా మనకు చాలా తక్కువకే వస్తాయి. 30 rupees ప్లాంట్ ఉంటుంది. మనం తెచ్చుకొని ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. డ్రై లీవ్స్ కావాలంటే ఆన్లైన్లో దొరుకుతాయి. వాటికంటే ఇలా పచ్చివి ఆకులతో చేసిన దానికి చాలా రిజల్ట్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. దీనివల్ల హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది, కొత్త హెయిర్ కూడా వస్తుంది. చాలా మంచి గ్రోత్ అనిపించింది, చాలా బాగా వస్తుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది 15 minutes అయిపోయింది. ఇంకా చాలా మంచిగానే బాయిల్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది మూత పెట్టేసేయాలి. ఈ మూత పెట్టడం వల్ల ఈ దాని అరోమా అంతా మంచి వాటర్కి పట్టేస్తుంది. వాటర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. చల్లారాక మళ్ళీ బాటిల్లో నింపుకుందాం. మంచిగా చల్లారిపోయింది, దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఏదన్నా గాజు సీసాలో పోసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం 10 days అయినా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇది కొంచెం ఓ చిన్న బౌల్లో కొంచెం పోసుకొని కాటన్ తోటి హెయిర్ కాకుండా స్కాల్ప్కి అంతా పట్టించాలి బాగా. హెయిర్కి తగిలినా పర్లేదు, స్కాల్ప్కి అయితే బాగా పట్టించాలి. స్కాల్ప్కి అంతా పట్టించి వారానికి 2-3 times పెట్టుకోవచ్చు వాటర్ని. మనకు పెట్టినాక ఒక 5-10 minutesలోనే మళ్ళీ డ్రై అయిపోతుంది. హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది వాడిన తర్వాత మామూలుగా వారానికి ఒకసారి వీక్లీ ట్రైస్ అట్లా హెడ్ బాత్ చేస్తాం కదా, ఇది పెట్టినందువల్ల అయితే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది వాడండి, చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 days వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. రోజు తప్పించి రోజు పెట్టుకోవచ్చు. హెయిర్కి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఇలాగే రోజ్మెరీతో ఆయిల్ కూడా చేస్తాను, నెక్స్ట్ వీడియో పెడతాను, అది కూడా చూడండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.